దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ రాత్రి మీతో కలిసి నేను ఈ సహవాసంలో పాల్గొనడానికి, నాతో పాటు దేవుని సేవకులు రావడానికి, మరి ఈ రోజున మమ్మల్ని ప్రేమతో ఇక్కడ పిలిచినటువంటి దేవుని సేవకులు రత్నకుమార్ గారిని బట్టి, అలాగే అమ్మగారిని బట్టి, కూర్చొని మీ అందరిని బట్టి మరొకసారి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో తేటగా మాట్లాడే రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సంధించే రాత్రి. ఈ రాత్రి మీరు ఇక్కడ నుండి ఏడవకుండా వెళ్ళరు. సందేశం తరువాత నేను ఎక్కువసేపు మీతో మాట్లాడకపోయినా రేపటి దినం తప్పకుండా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇదైనా మార్నింగ్ ఒక మీటింగ్లో ఉండడం జరిగింది, ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడే ఈ రాత్రి బలమైన కార్యం చేయబోతున్నాడు. మోసే కాదు, ఏలియా కాదు, యేసు మాత్రమే కనబడబోతున్నాడు. మనుష్యులు కనబడితే ప్రయోజనం లేదు. ఈ రాత్రి దేవుడు కనబడితేనే రూపాంతరం వస్తుంది, జీవితాలు మార్చబడతాయి, బ్రతుకులు కట్టబడతాయి. ఈ రాత్రి దేవుడు దానిని చేయబోతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, బైబిల్ తెరచి సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 8-9 వచనాలు ఒకరు బిగ్గరగా సహకరిస్తే, అయ్యా కుమార్తె అయిన రిష్పా సౌలునకు కనిన ఇద్దరు కొడుకులను, అర్మోనిని, మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మోరాబు మొహాలతీయుడైనటువంటి బర్జిల్లయి కొడుకైన అద్రియేలునకు కనిన 5 కొడుకులను పట్టుకుని గిబియోనీయులకు అప్పగించారు. వారు ఈ 7 తీసుకుని వెళ్ళి కొండ మీద దేవుని సన్నిధానములో ఉరి తీసినారు. ఆ 7 ఏకరీతినే చంపబడ్డారు. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు చనిపోయినారు. దేవుని సంఘమా, ఈ మనోహరమైన పండుగలలో 2వ రాత్రి పరిశుద్ధాత్ముడు బహు తేటగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, సౌలు యొక్క ఉపపత్ని అయ్యా కూతురు, ఆమె పేరు రిస్పా అని రాయబడింది. ఈ రిస్పా సౌలునకు భార్య లేక ఉపపత్ని. ఆమె సౌలుతో 2 కొడుకుల్ని కంది. అలాగే సౌలు యొక్క కూతుర్లు ఒక ఆవిడ ఉంది, ఆమె 5 మగబిడ్డలను కన్నది. సౌలు కొడుకులు 2, సౌలు కూతుర్ల కొడుకులు 5, మొత్తం 7 యవనస్తుల్ని, 7 మగవారే. ఈ 7 మగబిడ్డలను గిబియోనీయులకు అప్పగిస్తే వాళ్ళు తీసుకెళ్ళి కొండ మీద ఊరి వేసి చంపేశారు. కొండ మీద వారిని ఊరి తీసి చంపేశారు. 7 యవ్వనస్తులు, 7 మగవాళ్ళు ఒకే రోజున గిబియోనీయుల చేత కొండ మీద చంపబడ్డారు. అందులో 2 కొడుకులేమో ఈ రిస్పా కొడుకులు, 5 కొడుకులేమో సౌలు కూతురు కొడుకులు. మొత్తం 7 యవ్వన బిడ్డలను తీసుకుని వెళ్ళి ఆ రోజున గిబియోనీయులు కొండ మీద ఉరి తీసి చంపేశారు. దేవుని సంఘమా, ఈ రోజున భారతదేశంలో క్రీస్తు లేక, వాక్య సత్యము లేక అనేక జీవితాలు ఆత్మీయంగా మరణవస్థలో ఉన్నాయి. అనేక జీవితాలలో జీవము లేక, పరిశుద్ధాత్మ శక్తి లేక సంఘాలు నిస్తేజమైపోయినాయి. ఈ కడవరి కాలపు సంఘములో మరణిస్తున్నటువంటి జీవితాలలో, మరణానికి దగ్గరైన బ్రతుకులలో యవ్వన బిడ్డలను సాతాను పట్టుకుపోయి ఈడ్చుకుపోయి సాతాను తనకు నచ్చినటువంటి ఈ ఆఖరి రోజుల్లో ఈనాటి సంఘం
ఈనాటి దైవ జనాంగం, ఈ కడవరి కాలపు భక్తులు ఏమి చేయాలో రిస్పా మనకు నేర్పిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళ ముందు 2 కొడుకులు చనిపోయారు. తన కళ్ళ ముందు సౌలు కూతురు యొక్క 5 కొడుకులు చనిపోయారు. మొత్తం 7 ఉరి తీసి చంపేశారు. ఎంత భారం, ఎంత వేదన, ఎంత కడుపు కోత. కళ్ళ ముందే కొడుకులను చంపేస్తే, తన 2 బిడ్డలను లాక్కొని పోతే, ఉన్నపాటినే వారిని చంపేస్తే ఆ తల్లి వేదన చెప్పలేనిది. ఆ తల్లి వేదన కోసం మనం ఏమాత్రం మాట్లాడుకునే అవకాశం లేనిది. అలాంటి సందర్భంలో ఆ తల్లి ఇంట్లో కూర్చొని ఏడ్చి ఓ మూల నుండి బాధపడి కుమిలిపోయి తెల్లవారితే మామూలుగా అందరితో తిరిగి కలిసిపోయిన రకం ఆ తల్లి కాదు. ఈమె ఎలాంటిది అంటే ఒక 4 ప్రాముఖ్య విషయాలు ఈమె చేసింది. పిల్లారా, ఈ రాత్రి ఈ సంఘం, ఈ మనోహర పండుగలలో కూడిన మీరు నాయకులు, దైవ జనాంగం ఏమి చెయ్యాలో, మరణమునకు దగ్గరైనటువంటి దేశాన్ని, మరణంచులో ఉన్న దేశాన్ని, ఉరి తీవ్ర ప్రజలను, ఆత్మీయంగా చనిపోయిన వారిని, జీవము లేని వారిని బ్రతికించడానికి ఈ ఆఖరి కాలపు సంఘం ఏమి చేయాలో దేవుడు నేర్పించే ప్రాముఖ్యమైన సత్యాలు ఒక 4 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు తప్పక బాగా ఆలకిస్తే ఈ రాత్రి మీరు తాకబడి వెళ్తారు. అద్భుతాలను దేవుడు చేసే రాత్రిగా ఈ రాత్రి ఉండబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి హల్లెలూయా, హల్లెలూయా. కొడుకులను పోగొట్టుకుంది. సౌలు యొక్క కూతురు కొడుకులను కూడా పోగొట్టుకుంది. కళ్ళ ముందే రోగము లేకుండా, రోగంతో బాధపడి చనిపోతే బాగున్ను, ఆరోగ్యంగా ఉంటుండగా లాక్కుపోయి బలవంతంగా ఉరి తీసి చంపేశారు. ఈ తల్లి వారిని ఆపలేకపోయింది, అడ్డుకోలేకపోయింది, కొడుకులు కాపాడుకోలేకపోయింది. 7 చనిపోయారు కొండ మీద. 7 మగబిడ్డలే. అందులో తను 2 కంది కళ్ళ ముందు చనిపోయారు. అప్పుడు రిస్పా ఏం చేసింది? ఈ ఆఖరి కాలపు సంఘం, ఈ బెతెస్దా హోలీ చర్చ్, ఈ కడవరి కాలంలో దేవుని కొరకు ఏమి చేయాలి, దేవుని కొరకు ఏమి జరిగించాలి, ఈ రాజాములో, పాలకొండలో, పక్క గ్రామాలలో, ఇరుగు పొరుగు గ్రామాలలో, పరిసర ప్రాంతాలలో ఈ సంఘము ద్వారా దేవుడు ఏమి చేయబోతున్నాడో ఈ రాత్రి తేటగా మాట్లాడబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరణ వంశంలో ఉన్న వారిని మీరు ఏం చేయాలి, మరణాంత కాలంలో ఉన్న వారికి మీరు ఏం చేయాలి? రిస్పా ఏం చేసింది? ఒక ఆడావిడ ఏం చేస్తుంది అనుకుంటారు, స్త్రీ కదా అని అనుకుంటారు. కానీ ఒక స్త్రీ ఏం చేసిందో, ఆ స్త్రీ చేసిన కార్యము ద్వారా దేశములో దేవుడే దావీదు మొర్ర ఆలకించి, విజ్ఞాపన ఆలకించి, దేవుడు ఆ విజ్ఞాపన అంగీకరించాడని ఆ మీద వచనాలు రాయబడింది. ప్రియారా, ఈ రాత్రి రిస్పా ఏం చేసిందంటే, మొట్టమొదటిగా అదే సమూయేలు 2వ గ్రంథంలోనే 21వ అధ్యాయంలో వచనం 10వ వచనం. అయ్యా కుమార్తె అయిన రిస్పా గోనెపట్ట తీసుకుని కొండ మీద పరుచుకుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో ఉద్యమం రావాలి, ఈ గ్రామాలు మారాలి, ఈ ఊర్లు మారాలి, ఈ ప్రాంతాల ప్రభు కోసం పట్టబడాలి అంటే ఈ రాత్రి కొండ మీద గోనె పరుచుకొని ప్రార్థించే భక్తులు కావాలి. కొండ మీదకెక్కి, కొండ మీద కూర్చొని శవాల ముందు, చనిపోయిన వారి ముందు, కళేబరాల ముందు, మృతులైన వారి ముందు, కొడుకుల ముందు ఆమె గోనె పట్ట పరుచుకొని మోకరించింది. అవును, ఈ తరాన్ని మనం ప్రభు కోసం దక్కించుకోవాలి అంటే, ఈ ఆఖరి కాలపు ప్రజలందరినీ మనం ప్రభు కొరకు ఆకర్షించాలి అంటే, ఈ అంత్యకాలంలో బలమైన కార్యాలు దేవుడు మన ద్వారా చేయాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. ఎవరైతే కొండ మీదకెక్కి శిఖరం ఎక్కి ఏకాంతంగా ఎక్కి ఒక్కరే ఎక్కి ఎవరైతే తమ్మును తాము అణుచుకొని లోబడి గోనె పట్టపరుచుకుని ప్రార్థిస్తారో, ఆ లోబడే ప్రార్థన చేసేవారి ద్వారా దేవుడు తిరుగులేని కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. 1000 మంది ఎక్కరలేదు, లక్షల మంది ఎక్కరలేదు,
గుంపులు గుంపులుగా కూడి 100 మంది ఉన్నారు అని చెప్పుకోలేకలేదు, కానీ ఒక్కరు చాలు. వన్ మ్యాన్ విత్ గాడ్ ఇస్ మెజారిటీ. రోషం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, సరైన వాడు, దర్శనం ఉన్నవాడు, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే చావాలి అని కంకణం కట్టుకున్నవాడు ఒక్కరు చాలు. ఈ రాత్రి ఈ సమాజంలో వారి ద్వారా దేవుడు నూతన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒక్కతే ఎక్కింది, తోడు తీసుకెళ్ళలేదు. ఆడోళ్ళు కొండెక్కుతారా? కొడుకులు పోగొట్టుకుంది, కొండెక్కగలదా? సౌలు కూతురు కొడుకులు కూడా పోగొట్టుకున్న వార్త వింది, భయమేదా? 7 మగవాళ్ళని కొండ మీద ఉరితీసి చంపేస్తే ఈ వార్త విన్న తల్లి ఆ 7 కళేబరాల ముందు కూర్చొని ఎడవగలదా? ఓ స్త్రీకి ఇది సాధ్యమేనా? అవును సంఘమా, మనము ఒక్కరమైనా, మనకు తోడు లేకపోయినా, మనకు సపోర్ట్ లేకపోయినా, మనకు పుషింగ్ లేకపోయినా, ఇచ్చువారు లేకపోయినా, మనము ఒక్కరుగా ఉంటూ ఉన్నా, మనము ఏకాంతంగా రహస్యంగా దేవునితో నిజంగా ప్రార్థించే వారమైతే తిరుగు లేకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. ఒక్కతే వెళ్ళింది, కొండ మీదకు వెళ్ళింది, మధ్యలో దిగిపోలేదు. కాళ్ళు పీకినాయి, బాధగా ఉంది, కొడుకులు చనిపోయారు అని నీరసంగా ఉంది. నేను వెళ్ళి అక్కడ ఉండగలనా? కళేబరాలు ఉన్నాయి కదా, అది మృత కళేబరం కదా, అక్కడ ఉండి ఏమవుద్దో అని అనుకోలేదు. తిన్నగా ఒక్కతే కొండ మీదకి వెళ్ళి గోనె పట్ట పరుచుకుంది. ఈ రాత్రి తగ్గించుకొని ప్రార్థించేవారు దేవునికి కావాలి. ఈ సంఘంలో తమ్మును తాము తగ్గించుకొని దేవుని దగ్గర అభ్యర్థించే ప్రార్థన పరులు లేవాలి. ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తారో అద్భుతాలు ప్రభువు చేస్తాడు. అందుకంటాడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి, చెడుతనం మానేయాలి, నన్ను వెదకాలి, ప్రార్థించాలి, అప్పుడు నేను వస్తాను, వారి మొర్ర వింటాను, వారి దేశాన్ని నేను బాగు చేస్తాను. వారి ఒక్కరి ప్రార్థన వలన నేను వచ్చి 140 కోట్ల మంది ఉన్న ఈ పెద్ద దేశాన్ని బాగు చేస్తాను. ఎప్పుడు? తమ్మును తాము వారు తగ్గించుకోవాలి, తమ్మును తాము వారు లోపరుచుకోవాలి. ఈ రాత్రి ప్రార్థన ఉందా? ప్రార్థన మనం కేవలం ఈ 3 రాత్రుల్లోనే కూడుకుని మరలా వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోతున్నామా? మన ప్రాంతాలు మారాలి అంటే, మన గ్రామాలు మారాలి అంటే, నువ్వు ఒక్కటివి కావచ్చు, ఒంటరివి కావచ్చు, స్త్రీవి కావచ్చు, లేక లేనివాడివి కావచ్చు, ఎవరైనా సరే నీవు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థనే ఉజ్జీవానికి కేంద్ర బిందువుగా మార్చబడిపోతుంది. నీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాల ప్రాంతంలో చేయబోతూ ఉన్నాడు, నూతన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అది ఏ ప్రార్థన అంటే తన్ను తాను తగ్గించుకునే ప్రార్థన, గోనె బట్ట పరుచుకున్న ప్రార్థన, గోనె బట్ట వేసుకున్న ప్రార్థన. గోనె బట్ట అంటే సాత్వికానికి సాదృశ్యం, గోనె బట్ట అంటే తగ్గింపుకు సాదృశ్యం, గోనె బట్ట అంటే లోబడుతున్నాను దేవా నీకు అనడానికి సాదృశ్యం. ఈ రాత్రి మనం ప్రార్థించాలి, లోబడుతూ ప్రార్థించాలి, దేవుని సన్నిధానంలో అడగాలి. దేవా కార్యాలు చేయదేవా, అద్భుతాలు చేయదేవా అడిగితే తప్పకుండా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. మన సమాజ మందిరాలు, మన కుటుంబాలు ప్రార్థనా కేంద్రాలుగా మార్చబడితే, విధేయత కలిగి మనం ప్రార్థిస్తే దేవుడు ఈ దేశాన్ని తప్పకుండా స్వస్థపరచబోతున్నాడు. ఎన్ని జబ్బులు వచ్చినప్పటికి కూడా రాబోయే రోజుల్లో 3rd వేవ్ రావచ్చు, 4th వేవ్ రావచ్చు, కొత్త వింతైన రోగాలు రావచ్చు, లేక అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు. ఏది ఏమైనా భారతదేశాన్ని దేవుడు తాకాలి అంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించే సైన్యం దేవునికి కావాలి. ఈ రాత్రి నీవు అలా ఉండగలవా? నీవు కొండ ఎక్కగలవా? శిఖరం ఎక్కగలవా? మీదకు రాగలవా? కింద చూడడం మానేయగలవా? కింద వాటి మెదకడం మానేయగలవా? పైకే చూడడానికి ఇష్టపడతావా? సంబంధాలు తెంచుకొని, బాంధవ్యాలు తెంచుకొని, బంధాలు తెంచుకొని, లోకాన్ని మానుకొని పైన దేవుడినే చూస్తూ పైకి రాగలవా? నీవు పైకి రావడానికి ఇష్టపడగలిగితే, మోకరించగలిగితే, నిన్ను తగ్గించుకోగలిగితే అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అమెరికా దేశం నుండి ఒంగోలు ప్రాంతానికి ఓ పాస్టర్ గారిని పంపించారు. అక్కడ సంఘం పంపించి డబ్బులు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఓ స్థలం కొన్నారు, అన్ని సౌకర్యాలు చేశారు. కొంతకాలం అయింది, ఏం జరిగింది అని రిపోర్ట్స్ చూస్తే పెద్ద చర్చి కట్టారు ఆయనకి, ఆ పాస్టర్ గారికి.
బాగా డబ్బు ఖర్చు పెట్టారు. ఇలాగ ఒక ప్రొజెక్టర్ ఉంది, స్క్రీన్ ఉంది, చిల్డ్రన్ హోమ్ పెట్టారు, వీడియో హోమ్ పెట్టారు, ఆ ఒక కారు కొన్నారు స్వార్థ కొరకు. ఇన్ని చేస్తే ఆ చర్చిలో 10 మంది కూడా లేరు. ఎన్ని లక్షలు ఖర్చు పెడితే 10 మంది కూడా లేరు. ఏమైంది అని పంపించిన సంఘం వెనక్కి పిలిచి అన్నారు, ఆయన పేరు డోడ్, నీవెంతకాలం పనిచేసావు, ఇండియాకి పంపించాం, నీ ఫలితాలు శూన్యంగా కనబడుతున్నాయి, కాబట్టి నీలాంటి వాడిని పంపించడం కంటే ఉంచేస్తే మేలు, ఇక నువ్వు వెళ్ళొద్దు, ఉండిపో, అమెరికాలో ఉండిపో, వేరొకరు కొత్త వాళ్ళు పంపిస్తామని చెప్పేసి కమిటీ వారు తీర్మానం చేసుకున్నారు. అందరూ సరే అన్నారు. కానీ ఒక పెద్ద ఆయన లేచి నిలబడి ఒక చిన్న సలహా అన్నాడు. ఏంటంటే, మనం డోడ్ని పంపించాం, డబ్బులు ఇచ్చాం, స్థలాలు కొన్నాం, అవకాశం ఇచ్చాం, సపోర్ట్ చేసాం, అన్నీ చేసాం, కానీ ఏ రోజు మనం ఆయన కోసం ప్రార్థన చేయలేదు. పంపించిన మనం ఏ రోజు ఆయన కోసం మనం ప్రార్థన చేయలేదు. మరలా డోడ్నే పంపిద్దాం, మరొక అవకాశం డోడ్కి ఇద్దాం, డబ్బులు ఇస్తున్న పక్షంలోనే తప్పకుండా మనం ప్రార్థన చేద్దామని చెప్పేసి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి డోడ్ని తిరిగి మరలా ఒంగోలుకి పంపించి సంఘమంతా అమెరికాలో ప్రార్థన చేస్తూ ఉంటే, డోడ్ గారు ఒంగోలులో ఓ సందర్భంలో ఓ సభలో వాక్యం మాట్లాడుతూ ఉంటే, ఒకే రోజున అక్కడ సంఘం అమెరికాలో ప్రార్థన చేస్తుంది, ఇక్కడ ఒంగోలు వాక్యం చెబుతున్నాడు. ఒకే రాత్రి 2200 మంది మారు మనస్సు పొంది బాప్తిస్మాలు పొందారు. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన తప్ప ఏ కార్యాలు ఈ లోకంలో జరిగించబడలేవు. దేవుడు దిగి రావాలి అంటే ప్రార్థనే శరణం. అవశ్యం సంగమా, ప్రార్థనే. ఏ ప్రార్థన? తగ్గించుకునే ప్రార్థన, లోపరుచుకునే ప్రార్థన. నాగాలాండ్ రాష్ట్రంలో 3 ఆడవాళ్ళు, 3 స్త్రీలు, భర్తలు డ్యూటీస్కి వెళ్ళిపోతే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే 3 ఆడవాళ్ళు ఓ ఇంట్లో కూర్చొని నాగాలాండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేశారు. మా రాష్ట్రాన్ని మార్చుదేవా అని ఏడ్చారు, కన్నీరు గార్చారు. ప్రతిరోజు కుటుంబంలో భర్త, పిల్లలు స్కూల్కి డ్యూటీస్కి పోతే వీళ్ళేమో మోకరించి ప్రార్థన చేసేవారు 3 ఆడవాళ్ళు. దేవుడు ఆ 3 ఆడవాళ్ళ ప్రార్థన విని నాగాలాండ్ రాష్ట్రంలో సందుల్లో ఉద్యమం ఇచ్చి నాగాలాండ్ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చాడు దేవుడు. నాగాలాండ్ రాష్ట్రం మొత్తం క్రైస్తవ రాష్ట్రంగా మార్చబడింది. ఈ వార్త దక్షిణ కొరియాలో సియోల్లో ఉన్నటువంటి వారు విన్నారు. సౌత్ కొరియాలో అక్కడ దేవుడు అద్భుతాలు జరిగించి ఆ సియోల్లో పాల్ యాంగిచ్ గారిని లేపి అద్భుతమైన సంఘాన్ని దేవుడు కట్టుకొని సౌత్ కొరియాని దేవుడు రివైవల్ చేశాడు. పిల్లారా, ఈ వార్త ఇలాగ ప్రాకింది. జ్ఞాపకం చేస్తున్నాను, ఇంగ్లాండ్లో వేల్స్లో ఉద్యమం వచ్చింది, సౌత్ కొరియా సియోలో ఉద్యమం వచ్చింది, ఇండియాలో నాగాలాండ్లో ఉద్యమం వచ్చింది, అమెరికాలో పెన్సికొలలో ఉద్యమం వచ్చింది, అమెరికాలో ఇప్పుడు బ్రౌన్స్వెల్లో ఉద్యమం వస్తుంది. వీటికి మించిన తిరుగులేని ఉద్యమం రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నుండి, మన ప్రాంతం నుంచి వచ్చి మన దేశాన్ని మార్చాలి. ఆ ఉద్యమంలో నీవే సాధనంగా ఉండాలి. ఆ ఉద్యమాలు ఆగిపోయినాయి, ఆ ఉద్యమాలు కదిలించి ఆగిపోయినాయి. కానీ స్థిరమైన ఉద్యమం, బలమైన ఉద్యమం, తిరుగులేని ఉద్యమం, ఈ దేశాన్ని దేవుని కాలం ముందుకు తీసుకొచ్చే ఉద్యమం రావాలి అంటే మనమే లేవాలి, మనమే కావాలి. వేరెవరో రారు, ఇంకెవరో రారు. ఎదురు చూడద్దు. ఈ రాత్రి ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు నీవే కావాలి. నీ ప్రార్థన కావాలి, నీ భక్తి కావాలి, నీ వాక్యం కావాలి. నీవు సేవ చేయగలిగితేనే నీ ద్వారా ఈ తరం మారుతుంది. ప్రజలారా, ఒక్క ఆడది, ఒక్క స్త్రీ కొండ మీదకి వెళ్ళి గోనె బట్ట వేసుకొని తగ్గించుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఒకటి, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే, మన కళ్ళ ముందు మన కొడుకులు కూతుర్లు మారాలి అంటే, మన కళ్ళ ముందు యవ్వన సమాజం ప్రభుత్వం తిరగాలి అంటే, ఓ గిజ్జోను లేవాలి అంటే, ఓ యెఫ్తా లేవాలి అంటే, ఓ ఆమోసు కావాలి అంటే, మనమే దేవుడి సన్నిధానంలో మృతమైపోతున్న కుటుంబ బిడ్డల కొరకు ప్రార్థించాలి. నా కొడుకుని మార్చుదేవా, నా కూతురుని దర్శించుదేవా, యవ్వన బిడ్డల దేవా, గిబియోనులకు పట్టబడ్డారు, గిబియోనులకు చేతికి చిక్కిపోయారు, వారిని లాక్కపోతున్నారు, నాకు దూరం అయిపోయినారు దేవ, వారిని కాపాడుదేవా అని ఓ తల్లిగా, ఓ స్త్రీగా, ఓ తండ్రిగా, బాధ్యతలైన దేవుని బిడ్డగా నువ్వు ఏడిస్తే ఎందుకు దేవుడు కుటుంబాలను మార్చడు? ప్రజలారా, ఎందుకు దేవుడు కార్యాలు చేయలేడు?
దేవుని కార్యాలు ప్రార్థనతో ప్రారంభించబడతాయి. ఒకటి తగ్గించుకున్న ప్రార్థన చేసిన రిస్పా అద్భుతాన్ని దేవుడు చేశాడు, అది మీకు చూపెడతాను. రెండవదిగా ప్రియులారా, అదే సమూయేలు 2వ గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 10 కొండపైన పరుచుకొని గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని గోనెపట్ట తీసుకుంది, కొండ మీద పరుచుకుంది. కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద ఆ 7 శవాల మీద కురియ వరకు అక్కడే ఉండెను. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేశాను, మనోహర పండుగల్లో కూర్చున్నాను, సేవకులు వచ్చారు, ఉన్నాం, వాక్యం బాగుంది, బలపడ్డాం, దీవించబడ్డామని వెళ్ళిపోతే కుదరదు. మనం ప్రార్థించాలి, తగ్గించుకుని ప్రార్థించాలి. 2 ఆ 7 శవాల మీద, ఆ 7 కళేబరాల మీద ఆ తల్లి అక్కడ మోకరించి కొండ మీద ఉంటూ ప్రార్థిస్తుంది. ఏమనంటే ఆకాశము నుండి వర్షం వాళ్ళ మీద కురవాలి, భారతదేశం మీదకు ఉద్యమం రావాలి, కడవరి వాన రావాలి, మోపైన వాన రావాలి, ఈ దేశాన్ని తడవాలి, ఎండిపోయిన బీడుబారిన జీవితాలు మరలా బలవర్తం కావాలి అంటే నీవే వర్షం కొరకు ప్రార్థించాలి. 7 కళ్ళ ముందు చనిపోతే ఏడ్చింటికి వెళ్ళిపోలేదు. ప్రార్థించిన ఆ బిడ్డ, ప్రార్థించిన రిస్పా, తగ్గించుకున్న రిస్పా అక్కడ తాగిపోకుండా ఆ 7 కళేబరముల మీద ఆకాశము నుండి వర్షం పడేంత వరకు అక్కడే ఉండిపోయాను. అక్కడే ఉంది. నువ్వెక్కడున్నావు ఈ రాత్రి? వర్షం కొరకు ఉన్నావా? దేశ మార్పు కొరకు ఉన్నావా? సంఘములో ఉద్యమం కొరకు ఉన్నావా? సేవకుల సహకారం కోసం ఉన్నావా? దేవుణ్ణి కిందకు దించి ఈ ఆఖరి తరములో ఈ ప్రాంతాలు మారుతాం అన్ను ఉన్నావా? లేక నువ్వు ఎక్కడో ఎవరితో ఉన్నావా? కొండ కిందోళ్ళతో ఉన్నావా? ఊరు వాళ్ళతో ఉన్నావా? ఇరుకు పొరుగు వాళ్ళతో ఉన్నావా? లేక కొండ మీద వర్షం కొరకు చూచే గుంపులో నీవు ఉన్నావా? వర్షం పడాలని చూస్తుందండి. కోతకాలం అది ఆరంభమైందట అని రాయబడితే వర్షం కురిసేంత వరకు ఉండిపోయింది. వర్షం కురిసేంత వరకు యూదుల క్యాలెండర్ ప్రకారం కోతకాలం నుంచి వర్షం పడే సమయం ఎంత అని ఆలోచన చేస్తే, కోతకాలం నుండి వర్షం వచ్చే టైం ఎంత అని ఆలోచన చేస్తే 5 మాసాలు అని రాయబడింది. ఎంత చెప్పండి? అకార్డింగ్ టు జూయిష్ క్యాలెండర్, యూదుల క్యాలెండర్ ప్రకారం కోతకాలం స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం కురవాలి అంటే యూదుల యొక్క దేశంలో లేక యూదుల క్యాలెండర్ ప్రకారం 5 నెలలు కావాలి. 5 నెలలు అయితే కానీ వర్షం రాదు వాళ్ళకు ఉన్నటువంటి సిస్టంలో. అంటే 5 మాసాలు 150 రోజులకు పైబడి ఆమె కొండ మీదే ఉండి వర్షం వచ్చేంత వరకు పట్టుదల విడవకుండా సిగ్గుమాలి, వర్షం కావాలి, వర్షం రావాలి, ఆకాశం తెరవబడింది, ఏడుస్తూ సిగ్గు విడవకుండా ప్రార్థన చేసింది. ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం? వర్షం కోసం అడుగుతున్నామా? కీర్తనలో ఉంటుంది, నేను అడవిలో గోడబాతును పోలి ఉన్నాను అంటాడు దావీదు. పాడైన స్థలములో పగిటి కంటి వలె ఉన్నాను, అడవిలో నేను గోడబాతు వలె ఉన్నాను. గోడబాతు కోసం ఒక మాట మీకు చెబుతాను. గోడబాతు అంటే పగిటికి అంటే ఇది దాని పేరు ఏం పేరు? అది కళ్ళు పెద్ద ఉంటే గుడ్లగోబ. పగిటికి అంటే పిచ్చుక అంటాడు, గుడ్లగోబ అంటాడు. మళ్ళీ అంటాడు కీర్తనకారుడు, నేను అడవిలో గోడబాతును పోలి ఉన్నాను. గోడబాతుకున్న ప్రాముఖ్య లక్షణం ఒకటి చెబుతాను మీకు. గోడబాతు రోజంతా తిరుగుద్ది, ఆహారం తింటది, తన వారితో కలిసి సాగుద్ది. దాహం వేస్తే చెరువు నీళ్ళు తాగదు, సముద్రం నీళ్ళు తాగదు, ఏటి నీళ్ళు తాగదు, గోతుల నీళ్ళు కూడా తాగదు, ప్రవహించే నీళ్ళు తాగదు. ఏం చేస్తుందంటే ఆకాశం నుండి వర్షం వస్తే ఆ నీరే నోరు బట్టి తాగుతుంది, లేదా గొంతుండి చచ్చిపోతుంది గోడబాతు.
ఆకాశం నుంచి వర్షపు జల్లులు రావాలి, ఆ నీళ్ళే తాగాలి. అంతవరకు గొంతండైనా చచ్చిపోతే కానీ ఏ నీరు ముట్టదు. క్రైస్తవుడా, నువ్వు పై నుండి వర్షం వరకు చూడాలి, కింద వాటిని చూడొద్దు, ప్రలోభాలకు లొంగొద్దు, దేనికి అమ్ముడు పోవద్దు, ఈ సత్యాన్ని తాకట్టు పెట్టవద్దు, ఈ వరాన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని అమ్ముకోవద్దు. పై నుండి వర్షం రావాలి అని చూద్దాం సంగమా. అక్కడే ఉండిపోయింది వర్షం కురిసేంత వరకు, వర్షం వచ్చేంత వరకు. ఈ రాత్రి వర్షం మన దేశానికి రావాలి. ఆమేన్. ఎందుకు రావాలో కూడా చూపెడతాను. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో వచనం 3 అండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం కూడా. వారిలో ప్రధానులు పేదవారిని నీళ్లకు పంపుతున్నారు, పేదవాళ్ళని నీళ్ళకు పంపుతున్నారు. వారు చెరువుల దగ్గరికి వెళుతున్నారు, నీళ్లు దొరకట్లేదు, నీళ్లు చెరువులలో లేవు. వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు, మరలా వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సిగ్గును అవమానం అవమానం పొందుకున్న వారై తమ తలలు కప్పుకుంటున్నారు. దేశములో వర్షము కురియడము లేదు, నేల చీలి ఉన్నది కనుక, నేల చీలిపోయింది. సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకుంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేశములో వర్షము లేదు, దేశములో ఉద్యమం ఆగిపోయింది. ఎప్పుడో చూసినాం మన పాత రోజుల్లో, భక్తులు ప్రార్థిస్తే, భక్తులు ప్రసంగాలు చేస్తే, మన పెద్దలు దేవుని వాక్య సందర్శనాన్ని జనాంగానికి అందిస్తే ప్రజలు ఒప్పించబడి ఏడ్చి రోధించి ప్రభు దగ్గరకు వచ్చేవారు. ఈ రోజుల్లో ఆ కార్యాలు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఆ కార్యాలు జరగటం లేదు? దేశంలో వర్షాలు కురవకయున్నవి, చెరువులు ఎండిపోయినాయి, ప్రజలు వట్టి కొండలతో తిరిగి వెనక్కి వస్తున్నారు, సిగ్గు అవమానంతో తలలు కప్పుకుంటున్నారు. దేశం వీడిబారిపోయి, దేశమంతా కూడా విచ్ఛిన్నమైపోయి, నీరు లేక, సాగు లేక, తిండి లేక ప్రజలు క్షోభిల్లిపోతూ, అతివృష్టితో, అనావృష్టితో ప్రజలు తలడిల్లిపోతున్నారు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అవును, ఈ ఆఖరి కాలంలో మీ 4 రోజుల ఉపవాస పండుగలు అనుకుంటున్నాను. మీ పండుగలలో ఈ 4 రాత్రులు కూడా మీరు, 4 ఉదయాలు కూడా మీరు దేవుని సన్నిధి, మన దేశాన్ని దర్శించాలి అని, బలమైన ఉద్యమం రావాలి అని, మోపైన వాన కురవాలని ఎంత మీరు ప్రార్థిస్తారో, ప్రార్థన చేస్తారో, తప్పకుండా రాబోయే రోజుల్లో అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎలాంటి ఉద్యమం రావాలి అంటే, ఎలాంటి వాన రావాలి అంటే, వాక్యం రాయబడింది జకర్యా గ్రంథంలో, ఒక యూదుని చెంగు 10 మంది అన్యులు పట్టుకొని, మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు, మేము చర్చికి వస్తాం, కూటాలకు వస్తాం, సభలకు వస్తాం, మీటింగ్స్కి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని వేలాడే రోజులు రావాలి. మనం వెళ్ళి రండి అని చెప్పడం కాదు, వస్తామని అడగడం కాదు, బతిమలాడడం కాదు, రావచ్చు కదని చెప్పడం కాదు. మన వెనకే ప్రజలు రావాలి, మనల్ని వెంబడించాలి, మన దేవుణ్ణి మనలో వారు కనుక్కోవాలి, ఆ ఉద్యమం రావాలి. అలాగ రాగలిగితే మన సంఘాలు చాలవు. ప్రజలారా, మన సంఘాలు చాలవు, మనకు స్టేడియాలే కావాలి. ఆమేన్ చెప్పండి. మనకు ఆడిటోరియంలే కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి సినిమా హాల్ మూయబడి చర్చిగా మార్చబడును గాక, బ్రాందీ షాపులు మూయబడును గాక, క్రికెట్ స్టేడియాలు మూయబడును గాక, సాకర్ ఫుట్బాల్ గ్రౌండ్లన్నీ కూడా సంఘములుగా మార్చబడును గాక. అవి జరగాలి అంటే ఈ రాత్రి మీరు ప్రార్థించేవాడు లేవాలి. 2, వర్షం కురవాలి అని పట్టుదలతో అక్కడే ఉండేవారు కావాలి. వర్షమే కావాలి. అమ్మా నీకేమైనా ఇస్తానమ్మా, డబ్బులు ఇస్తాను. కొన్ని చర్చిలకు వెళ్తే ఆ లోన్లు, కొన్ని చర్చిలకు వెళ్తే ఆ సవాలు పెట్లు, చీరలు, రకరకాలుగా ఎక్కడెక్కడో ఉంటాయి. ఈమె ఏం చేసిందంటే, అందరూ అంటున్నారు కింద కూర్చే ఉండొద్దు, ఆడదాని ఒంటరిగా ఉన్నావు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎలాగ పోయినారు, నువ్వేం వాళ్ళతో పోతావా అని ఎంతమంది అన్నా, ఆమె 5 మాసాల దాదాపుగా
కోతకాల ఆరంభం మొదలుకొని వర్షం పడేంత వరకు, కురిసేంత వరకు ఒక ఒంటరిగా ఆడదన్న విషయాన్ని మర్చిపోయి రోషము కలిగి ఆ కళేబరాల మీద వర్షం పడాలి, అవి తడియాలి, ఆ వర్షముతో ఆ కళేబరాలన్నీ కూడా మొత్తవాలని వర్షము కొరకే ఉండిపోయింది. నీ కుటుంబం రాబోయే రోజుల్లో వర్షంతో తడబడునుగాక. ఆత్మీయ వర్షం, ఆత్మీయ ఆశీర్వాదంతో నీ బిడ్డల మీదకు ఆ వర్షం కురియునుగాక. మారని నీ కుటుంబాలు మారునుగాక. నీ భర్తను దర్శించునుగాక. మేఘం ఒకటి వచ్చునుగాక. మోపైన వానలు రావాలి. అద్భుతాలు దేవుడు చేయాలి. ఒకటవదిగా రిస్పా ఏం చేసిందంటే గోనె పట్ట వేసుకుని ప్రార్థించింది, తను తాను తగ్గించుకుంది. రెండు, వర్షమే కావాలి అని వర్షము కొరకు ఒక్కతే అక్కడే ఉంది. బయటికి పోలేదు. ఆమె బయటికి పోలేదు, లేకపోతే కిందకి వెళ్ళి మరలా రాత్రిపూట కిందకి వెళ్ళిపోయి తెల్లవారి మీదకి రాలేదు. అక్కడే ఉండిపోయింది. ఆ కళేబరాల మీద వర్షం కురియాలని ఉండిపోయింది. అలా మనం కిందకి వెళ్తే 3వదిగా ప్రియులారా, అదే గ్రంథంలో పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రిపూట అడవి మృగములు దగ్గరకు రాకుండా, అడవి మృగాల దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా. ఆమేన్. గోనె పట్ట వేసుకొని ప్రార్థించింది. రెండు, వర్షం కురియాలి అని ఉండిపోయింది. మూడు, ఆ కళేబరాల్ని ఆకాశ పక్షులు కానీ, అడవి మృగాలు కానీ, పగలు కానీ, రాత్రి కానీ. ఎంత మంచి మాట్లాడినవి, ఎంత మంచి మాటలు. పగలు ఆకాశ పక్షులు వస్తాయి, రాత్రి మృగాలు వస్తాయి. అంటే క్రైస్తవుడు రోజు మెలకువగానే ఉండాలి. ప్రతిరోజు పోరాటమే. రాత్రి కానీ పగలు కానీ రేమగళ్ళు మనం మెలకువగా ఉండి తీరాల్సిందే. మనకు మెలకువ అవశ్యం. ఆత్మీయ మెలకువ మనకు కావాలి. పగలు ఆకాశ పక్షులు వస్తాయి. ఏ కన్ను, చేతి గోరు, చర్మం మీద మాంసం లాక్కుపోతాయి. రాబందులు ఏ వచ్చి కాచుతుంది. రాత్రి పడుకుందామంటే అడవి మృగాలు వస్తాయి. ఏ అడవి పంది వచ్చి లాక్కుపోతుంది, ఏ కాలో చేయి తినేస్తుంది. కాబట్టి రాత్రి పూట కాస్తుంది, ఉదయం పూట కాస్తుంది. ఈమె కాచే స్త్రీ, ఈమె రక్షించుకునే స్త్రీ. అడవి మృగాలు రాకుండా, ఆకాశ పక్షులు రాకుండా తనతో ఉన్న వారిని కాపాడుకుంటుంది. ఈ రోజున నీవు కాపాడే గుంపులో ఉన్నావా? నువ్వు కాపాడే వ్యక్తిగా ఉన్నావా? అడవి మృగాలు వస్తున్నాయి, అడవి పందులు వస్తున్నాయి, ద్రాక్షావళిని పిగిలించాలని అడవి పందులు వస్తున్నాయి. ఇంకా బైబిల్ రాయబడింది గుంట నక్కలను రాయబడింది, ఇంకా పాములు అని రాయబడింది, రకరకాల తోడేలు అని రాయబడింది. ఇవన్నీ కూడా దాడి చేసి మన మీదకు రాబోతున్నాయి, మనల్ని విచ్ఛిన్న చేద్దామని రాబోతున్నాయి. అవి మన వారిని ముట్టకుండా మనమే మన వారిని కాపాడుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేశాను, వర్షం కురియాలని ఉన్నాను. ఇక్కడ దేవుడు చూసుకుంటాడని ఆమె ఊరుకోలేదు. పగలు ప్రార్థన చేసింది, రాత్రి ప్రార్థన చేసింది. అదే పక్షాన ఆమె పోరాటం కూడా చేస్తుంది. ప్రార్థనే సరిపోదు, ప్రార్థనతో పాటు నువ్వు దేవుని కొరకే పోరాటం కూడా చేసి తీరాలి. పోరాటాలు జరిగించాలి. కాస్తుంది, చేతిలో కర్ర ఉందో, చేతిలో మరి ఆయుధం ఉందో తెలియదు. ఈ రాత్రి దేవుడికి ఇచ్చిన ఆయుధం దేవుని వాక్యం. దేవుని వాక్యముతోనే అడవి మృగాల్ని గెలవాలి. ఎన్నో అడవి మృగాలు ఉన్నాయి. ఏసంటే పడనివారు, ఏసంటే గట్టినవారు, సువార్త చేయకుండా ఆపేవారు, సంఘాలు విధ్వంసం చేస్తున్నవారు అడవి మృగాలుగా, అడవి పందులుగా, ఆకాశ పక్షులుగా, రాబందులుగా, గుంట నక్కలుగా, తోడేలుగా వస్తూ ఉంటే వారిని నీవే సత్య వాక్య ఖడ్గాన్ని పట్టుకొని ఎదిరించాలి. వాటిని పారద్రోలాలి, వాటిని నువ్వు తరిమి కొట్టాలి. నీ సంఘానికి రానివ్వద్దు, ఈ పంచాలకు రానివ్వద్దు, తరగతులు రానివ్వద్దు. శత్రు వస్తూ ఉంటే ఫోన్లని కనికరపడకుండా అమ్మాలేకెళ్ళి కనికరకుండా హతము నువ్వు చేయాలి. నీ కత్తె నువ్వు తీయాలి, నువ్వు పోరాటం చేయాలి. నీ వారిని ఏవి ముట్టకూడదు, నీతో ఉన్న వారిని ఎవరు ముట్టొద్దు. దేవుడికి ఇచ్చిన సంఘాన్ని, నీ పరిచర్యను, దేవుడికి ఇచ్చిన ఆత్మల అభిషేకాన్ని, దేవుడికి ఇచ్చినటువంటి సముదాయాన్ని ఎవ్వరూ ముట్టకున్నట్లు నీవే ఖడ్గాన్ని పట్టుకొని రాత్రి మగళ్ళుగా స్థిగాయాలి. అందుకనే సేవకులు
చాలా బాధపడతారు, కష్టపడతారు, ఇబ్బందులు పడతారు. బయటకు సున్నితంగా శుభ్రంగా షూట్ వేసుకున్నా, లేకపోతే ఏసీలో ఉన్న, కారులో ఉన్న, విమానంలో తిరుగుతున్నా పాస్టర్ గారి వృత్తి బాగుంటుందేమో అనుకుంటారు. కానీ నిజమైన దేవుని సేవకుడు, నిజంగా పోరాటం చేసేవాడు ఎప్పుడు కూడా విశ్రమించడు, అలుపెరగడు. ప్రతిరోజు కూడా కష్టాలతో, బాధలతో అంతరంగంలో పోరాటం చేస్తూనే ఉంటాడు. వెలుపలకు బాగున్నా లోపల పోరాటమే. మీరు బాగుండాలని ఈ పోరాటం దేనికి పాస్టర్ అమ్మగారు చేస్తున్నారంటే, అమ్మగారు దేనికి చేస్తున్నారంటే కారణం ఏంటంటే మీ మీదకు ఏ ఆకాశ పక్షి వచ్చి వాలకూడదు అని, మిమ్మల్ని ఏ ఖడ్గమృగాలు తినకూడదు అని, మీ విశ్వాసం పాడు కాకూడదని, మీరు పటిష్టంగా ఉండాలి అని, నరకానికి పోకూడదని, మోక్ష ప్రాప్తిని మీరు పొందాలి అని మీ కొరకే ఆమె అన్న పానాలు మానేసి పగలు రాత్రి అన్ని విషయాల్లో దేవుని కొరకు అప్పగించబడి కావలి కాస్తున్నారు, కాపలా కాస్తున్నారు. అందుకనే అంటాడు పౌలు, ఆ తప్పిపోయి పారిపోయినోడు ఏమైనా ఖర్చు పెడితే నేను ఇస్తాను, అయినా ఫిలోమాన్ నీవే నాకు బాకీ. ఎందుకు? అంత సేవ చేసి నీకు వాక్యం చెప్పాను, నీవే ఆత్మీయ విషయంలో నాకు బాకీ పడ్డావు ఫిలోమాన్ అంటాడు. నిజమే, మనం ఎంత చేసినా మనలో కాచేవారికి తక్కువే, మనల్ని కాపాడే వారికి తక్కువే. గలతీ సంఘం అంటది పౌలు గారికి ఒక రోజున సేవకు వెళ్తే డబ్బులు అవసరం పడినాయి. డబ్బులు గలతీ సంఘంలో అంటది, రాయబడిన పత్రికల్లో, సఖ్యమైతే గలతీ సంఘం అట తమ కళ్ళు ఓడబెరికి పౌలు గారికి ఇస్తారట. సఖ్యమైతే కళ్ళు ఓడబెరుక్కొని వారి కళ్ళు తీసుకొని మీరు వీటిని నమ్ముకొనైనా ఈ సేవలు సాగించండి అయ్యగారు అని చెప్పి సవాళ్ళతో కూడినటువంటి సంఘం గలతీ సంఘం. ఆమేన్. వాళ్ళకు తెలుసు సేవకుడి విలువ, వాళ్ళు ఎరుగుదరు సేవకుని యొక్క ప్రాముఖ్యత. మా చర్చికి రండి, దశంభాగం కోసం చెప్పండి, మా చర్చికి రండి, ఎదురు తిరుగుతున్నాడని చెప్పండి. ఇలా ఎందుకు వేరేవారు రావాలి? మనమే ఖడ్గాన్ని పట్టుకోవాలి, మనమే పక్షులను తరవాలి, మనమే మృగాలను తరమాలి, మనమే మనతో ఉన్న వారిని కాపాడుకుంటే తిరుగు లేకుండా దేవుడు ఉజ్జీవనం పంపిస్తాడు, వర్షాన్ని పంపిస్తాడు, మన జీవితాల్లో నూతన కార్యాన్ని తప్పక చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె రాత్రి కాస్తుంది, మరి ఎప్పుడు పడుకుందండి? ఆమె ఎప్పుడు పండుకుంది చెప్పండి? రాత్రి కాస్తుంది, కాయుచుండగా. కాచెను అంటే పాస్ట్ టెన్స్, అది అయిపోయింది. కాయబోవుచుండెను అంటే ఫ్యూచర్ టెన్స్, అది భవిష్యత్. అది కానీ పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ కాదు, కాయుచుండగా అన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇట్స్ ఎ ప్రజెంట్ టెన్స్. అవును, నీ కొరకు సేవకుడు అప్పుడు కాయలేదు, రేపు కాయడు, ఎప్పుడు కాస్తూనే ఉంటాడు. చప్పటి కాపాడుతూనే ఉంటాడు. కాయచుండగా, మేపుచుండగా, నడిపిస్తుండగా, తీసుకెళ్తుండగా ఎప్పుడు సేవకుడు తన జీవితంలో నీ కొరకే శ్రమిస్తాడు. కాచేవాడు దేవుని సేవకుడు, నీ కొరకు రాత్రి మగళ్ళు కాస్తాడు. ఎంత ధన్యత అండి! దైవజనులు పాట పాడారు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని నేను వివరించగలను, ఏమని నేను చెప్పగలను దేవా, ఎంత గొప్ప సేవ నాకు ఇచ్చావని. నిజంగా ఇలాంటి ఆత్మీయ మనోహరమైన పండుగలు సంఘం ఇలా చేసుకుంటుంది అంటే, ఈ ప్రాంతాల్లో ఎంతమంది కూడుకున్నారంటే మిమ్మల్ని ఎంతగా సేవకులు నడిపిస్తున్నారో తేట తెల్లంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి దేవుని నామానికి సంపూర్ణంగా మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక 5 నిమిషాలు ముగిస్తాను నేను. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ప్రియులారా, యెషయా గ్రంథం 62:6 వచనం అండి. యెషయా 62:6. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను, రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. చప్పట్లు ఒకసారి గట్టిగిస్తారా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను చదువుతాను ఒకసారి. యెషయా గ్రంథంలో 61వ
మరొకసారి చదవండి, ఎవరైనా ఒకసారి చదవండి, గారు సహకరించండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. ఆమేన్, ఆమేన్. నేను చదువుతున్నాను. రాజా ప్రాంతస్తులారా, మీ ప్రాకారముల మీద నేను గ్రేస్ గారిని ఉంచాను, మీ దాసురాలను ఉంచాను, రత్నకుమారి గారిని ఉంచాను. వారు రేయనక పగలనక మౌనముగా ఉండకుండా మిమ్మల్ని కాల్చు ఉంటారు. వారి ప్రాణం పోయేంత వరకు, ఆఖరి శ్వాస విడిచేంత వరకు ప్రాణాలకు నమ్మకుండా, కిందకు పోకుండా, అమ్ముడు పోకుండా, ఎక్కడ పడిపోకుండా మీ కొరకే ఒంటె మీద ఏకాంతంగా ఒంటరిగా నిలబడతారు. మీకోసం నిలబడతారు. అదేంటి సేవకుని యొక్క లక్షణం పిల్లారా. మీ కొరకే ఉండిపోయారు. కింద అక్కలు ఉంటారు, బంధువులు ఉంటారు, కానీ ఆమె ఎక్కడికి పోలేదు. అందరినీ మానుకుంది, ఒక్కతే నిలబడింది. దేని కొరకు? ఆ 7 కోసం. నిజమే, దేవుని దాసురాలు మీ కొరకు ఈ ప్రాంతంలో దేవుడే ఆమె నిలిచిపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 తగ్గించుకొని ప్రార్థించింది రిస్పా. 2 వర్షం కురియాలి అని అక్కడే ఉండిపోయింది రిస్పా. 3 వాక్యం మాట్లాడుతుంది, ఆమె రాత్రి మగళ్ళు ఆ కళేబరాన్ని కాస్తూ ఉంది, కాచుచుండగా, కావలి కాస్తుండగా, కాపలా కాస్తుంది. ఈ పట్టణమంతా, ఈ ప్రాంతం అంతా దేవుని కోసం పట్టబడాలి అంటే మనందరం కాపలాదారులుగా ఉండాలి. ఆఖరి మాటతో నేను ముగిస్తాను, లాస్ట్ మాటతో నేను ముగిస్తాను. అదే సమూయేలు 2వ గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 11 అండి. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను సౌలు ఉపపత్తి చేసింది దావీదునకు వినబడెను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయ్యా కుమార్తె అయిన రిస్పా అనే సౌలు యొక్క ఉపపత్తిని చేసింది. కొండ మీద చేసింది, ఏకాంతంగా చేసింది, ఒక్కతే చేసింది. వర్షం రావాలి ఉండిపోయింది, ఏడుస్తూ ఉండిపోయింది, గోనెబట్ట వేసుకుంది, రాత్రి మగళ్ళు కాస్తూ ఉంది. ఈ వార్త ఎక్కడో అంతఃపురములో కోటలున్నటువంటి రాజైన దావీదుకు వినబడెను. 4వదిగా, మనం ఎక్కడ ఉండి ప్రార్థిస్తున్నా మన ప్రార్థన మన దావీదు, మన తరమునకు దావీదు, నూతన దావీదునటువంటి యేసుకు వినబడాలి. ఈ మనోహర పండుగలలో, ఈ 4 రాత్రుల సభల ద్వారా దేవుడే నీ ప్రార్థన వినాలి. దావీదుకి వినబడింది, దావీదు చెవులకు జొచ్చుకుపోయింది, దావీదుకి వర్తమానం తాకింది. దావీదు ఎందుకో ఆమె కొరకు ఆలకించగలిగినాడు. నమ్మండి, దేవుడు ఈ 4 రాత్రులలో, ఈ 4 రోజుల సభలలో నీ యొక్క మొర ఆలకించబోతున్నాడు, నీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు, నేను దేవుడు ఒకసారి లక్ష్యం చేయబోతూ ఉన్నాడు, నీ తట్టు తిరగబోతూ ఉన్నాడు ఆయన. ఆమె చేసింది దావీదు వినబడింది. దావీదుకి తెలియాలి అని ఆమె బాకానాథని పెట్టలేదు, తగువుకు వెళ్ళలేదు, రికమెండేషన్ చేసుకొని కోట గోడలు దూకలేదు, సైనికుల్ని పట్టుకొని రాజు దగ్గరకు పోలేదు. ఆమె అక్కడే ఉండి ప్రార్థించింది. నిజమే, ఈ రాత్రి నువ్వు ఎక్కడుండి ప్రార్థించినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడే నీ ప్రార్థన వినాలి. ఆయన వింటేనే మన జీవితాలకు దీవెన. ఎవరు విన్నా ప్రయోజనం మనకు లేదు. నాయని విధవరాల కోసం రాయబడింది. ఆ కొడుకు చనిపోతే తీసుకెళ్తూ ఉంటే అనేకులు ఆమెతో ఉన్నారట ఊర్లో. షీ హ్యాడ్ ఎ మల్టిట్యూడ్ పీపుల్ విత్ హెర్. 100 మంది ఉన్నారు. ఆమె కులస్తులు, దగ్గరోళ్ళు, ఏడ్చినోళ్ళు, ఓదార్చిన వాళ్ళు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ ఆమె సమస్యను మాత్రం తీర్చలేకపోయారు. అసలైన వాడు వచ్చాడు, పాడిన ముట్టాడు, శవాన్ని లేపాడు, బిడ్డను లేపి జీవాన్ని ఇచ్చాడు. ఎంతమంది నీతో ఉన్న ప్రయోజనం లేదు. ఈ రాత్రి వినాల్సిన వాడే వినాలి, నిన్ను తాకాల్సిన వాడే తాకాలి. ఆమేన్. నీ జీవితాన్ని మార్చాల్సిన వాడే మార్చాలి. ఎవరు వినకపోయినా వినాల్సిన వాడు వింటే తప్పకుండా నీ కష్టం, నీ కడగండ్లు తీరిపోతాయి. ఆమేన్. దావీదుకి వినబడింది. ఏ ప్రార్థన ప్రభు వింటాడు? ప్రార్థన 2 రకాలు. టైం తక్కువ ఉంది, రిఫరెన్స్ చెప్పడానికి సమయం లేదు. కీర్తనగాడు అంటాడు 2 రకాల ప్రార్థనలు.
ఒకటి, తన ఆలయములో నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటాడు. ఆమేన్. ఆలయంలో నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటాడు. శ్రమలు చుట్టుకున్నాయి, శత్రువులు వచ్చారు, వరద వలె భక్తిహీనులు వచ్చారు, నేను మరణపాశంలో ఉన్నాను, అయినా నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటాడు. ఒకటి ఆలకించే ప్రార్థన. ఆ కిందకి వెళ్తే అదే కీర్తనలో దేవుడు నా మొర అంగీకరించను. ఆలకించే ప్రార్థన. రెండు, అంగీకరించే ప్రార్థన. నీ ప్రార్థనలు ఆలకించేవిగానే ఉండిపోతే, ఇన్ని ఏండ్లు నువ్వు చేస్తున్న ప్రార్థనలో దేవుడు కేవలం ఆలకించి ఉండిపోతే, రాబోయే రోజుల్లో ఈ మీటింగ్స్ తర్వాత నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. ఆమేన్. ఇంతకాలం నీ మొర దేవుడు ఆలకించి ఉండిపోతే, ఈ సభల అనంతరం నీ మొర దేవుడు అంగీకరించబోతున్నాడు, యాక్సెప్ట్ చేయబోతున్నాడు. ఒక స్టాంప్ అప్రూవల్ చేసి ఆమేన్ అనేది చెప్పబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. నీతో ప్రభు పలకబోతున్నాడు. అది జరగాలి అంటే, అది కలగాలి అంటే వాక్యం రాయబడింది. యోహాను భక్తులు అంటాడు తన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మనకిస్తాడు అన్న ధైర్యం మనకు కలిగింది అంటాడు. అంటే దేవుడు మనకి ఇవ్వాలి, ధైర్యం రావాలి అంటే మనము ఆయన చిత్తానుసారముగా అడగాలి, వాక్యానుసారంగా అడగాలి, వాగ్దానం పట్టుకుని అడగాలి. అద్భుతాలు దేవుడు చేస్తాడు. అడగాలి. కాబట్టి నాకు విమానం కావాలి దేవా, విమానం మీద నిలబడతాను దేవా, నేనేం అవ్వకూడదు దేవా. మన తాలిబాన్లు అలాగే విమానం మీద ఎక్కి ఆ ఎయిర్లో కింద పడిపోయారు, చాలామంది చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క హింసలకు. ఇలాంటి కోరికలు కాదు, తన చిత్తానుసారముగా మనము ఏమడిగినను, వాట్ ఇట్ ఇస్ మేబీ, ఏమి కానీ, ఆరోగ్యమా, ఆస్తుల, అవకాశమా, ఐశ్వర్యమా, ఆయుష, జీవితంలో విజయమా, ఏది కావాలడిగినా మనము ఏమడిగినాను. ఎంత మంచి మాట అండి ఇది. మనము ఏమడిగినాను అది ఏమి కానివ్వండి, ఆకాశం అంత ఎత్తు కానివ్వండి, భూలోకం అంత పెద్దది కానివ్వండి, అడుగుడి జనములను స్వాస్థ్యముగాను బుద్ధిగంతములను సొత్తుగా ఇస్తారని చెప్పినటువంటి దేవుడు మాట మార్చని దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి స్థాపించే దేవుడు ఆయన. అని చెబితే చేస్తాడు, అవునంటే చేస్తాడు. ఈ రాత్రి అడుగుదాం, అడిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడు, అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఏం అడగాలి అంటే వర్షం కావాలని అడగాలి, కొండలు పట్టేపోయిన దేవుని అడగాలి, జీవితాలు బాగోలేవు దేవుని అడగాలి. ఈ మనోహర పండుగలలో నన్ను బలపరిచి ఉజ్జీవింపజేసి, నా ఇంట్లో మరణాలు ఉన్నారు, నా ఊరిలో కలేబరాలు ఉన్నాయి, నా ప్రాంతంలో నా ఇరుగు పొరుగు వారు మృతమై ఉన్నారు, వారి మీదకు వర్షం కురిపించు దేవా అని అడిగితే, నీ వర్షం రానివ్వు దేవా అని అడిగితే, తప్పకుండా కడవరి వర్షాన్ని దేవుడు పంపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల నడికట్ల ద్వారా, రుమాలుల ద్వారా అద్భుతాలు జరిగేవి, నీడ ద్వారా రోగాలు పోయేవి, దయ్యాలు వెలవెలలాడి బయటకు పోయినాయి, ఐదుకు లాంటి చనిపోయిన వారు బతికారు, దొరక్క తబితాన్ని పెట్టి కూడా బతికించబడింది. ఈ అద్భుతాలు అపోస్తల కార్యాలు దేవుడు తన భక్తుల జరిగించుకున్నాడు. ఈ కడవరి దినాల్లో తిరిగి అవి పునరావృతం కావాలి అంటే మనమే ప్రభు కోసం లేవాలి, గోనె పట్ట వేసుకుందాం, కొండ మీదకెక్కి. రెండో, వర్షం కావాలని అక్కడే ఉందాం, పట్టు విడవకుండా గోజాడుతూ ఉందాం. మూడు, మనందరం ఏం చేయాలి చెప్పండి అమ్మా, వినపడలేదమ్మా. రాత్రిను పగలను ఆకాశ పక్షులే కానీ, అడవి మృగాలే కానీ వచ్చి మన కుటుంబాలను, సంఘాన్ని, పరిచయాన్ని ముట్టకున్నట్లు మనమే రాత్రింబగళ్ళు కాచేవారిగా, తద్వారా మన ఆశ, మన కోరిక, మన విధానం, మన గుండె చప్పుడు మన దేవుడు వినులాగా మన ఆర్తనాదం చేస్తే తప్పకుండా ఈ రాత్రి మన ప్రార్థనలు దేవుడిని తాకబోతున్నాయి. ఆమేన్. ఆమె ఎంత ఏడ్చిందో, ఎముకలు మిగిలినాయి ఆఖరికి అక్కడ, బిడ్డలవి ఎముకలు మిగిలితే దావీదుకి వర్తమానం తెలిసి, ఇంటికి చదువుకోండి, వర్తమానం తెలిసి దావీదు సౌలు కొడుకు ఎముకలను ఒక చోట ఉండిపోతే వాటిని పట్టుకొచ్చి
ఈ 7 ఎముకలు కూడా పట్టుకొచ్చి ఈ అందరి ఎముకలు తీసుకొచ్చి దావీదు ఒక దగ్గర పాతి పెడితే అప్పుడు దేవుడు దావీదును నమ్మి క్షమించి దావీదు మొర విన్నాడు. దేవుడు ముందు రాయబడింది ఆ విషయాలు కూడా. అప్పుడు దేవుడు విన్నాడు. అది జరగడానికి ఈమె కారణం. దావీదు ఓడిపోతూ ఉంటే దావీదు మొర వినకపోతూ ఉంటే ఈమె ఏడుస్తూ ఉంటే ఈమె ఏడు ద్వారా దావీదు కదిలించబడి సౌలు కొడుకుల ఎముకలను ఈ 7 ఎముకలను పట్టుకొచ్చి ఒక చోట పూడ్చి పాతి పెడితే అప్పుడు దేవుడు కోపం చల్లారింది. దావీదు మొర దేవుడు అంగీకరించి విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి దేవుడు మన ప్రార్థనలు విని కదిలించబడాలి, నూతన కార్యాలు జరిగించాలి, ఉజ్జీవాన్ని తీసుకురావాలి, రక్షణ తీసుకురావాలి, కుటుంబాలను మార్చాలి, రోగాలను బాగు చేయాలి అంటే మనం ఒక్కరమైనా ప్రార్థిద్దాం. ఆమెకు తోడు లేరండి, 4-3 ఉంటే బాగుంది అనుకోలేదు. ఆమె ఒక్కబడి నిలబడింది, ప్రభువు కోసం విరోచితమైన పోరాటం చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. దావీదుకి వినబడింది, అది చాలు కదా. ఈ రాత్రి మన మొరలు దేవుడు వినాలి అని అలాగని మీరు మోకరిస్తే కళ్ళు మూసుకుంటే కలిసి మనం ప్రార్థిద్దాం ప్రియులారా. అలాగ మోకరించి కళ్ళు మూసుకోండి, తలలు ఎవరు కింద పెట్టకండి, తలలు కింద పెట్టవద్దు. దయతో నిటారుగా మోకలేడని ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాం. చేతులు 2 పైకెత్తి ప్రభుని అడుగుదాం. సంగమా, పుత్ర శోకం, సంతానం కళ్ళ ముందే కరిగిపోయారు. 2 బిడ్డలు, అటుపక్క 5 మరల కొడుకులు, 7 యవన బిడ్డలు కళ్ళ ముందు కళేబరాలుగా మార్చబడ్డారు. బలవన్మరణం ఉరి తీసేశారు, గిబియోనులకు చిక్కబడ్డారు, అప్పగించబడ్డారు. ఓ తల్లి వేదన చెప్పగలమా? ఈ కడుపు కోత చల్లార్చగలమా? సంగమా, ఎన్ని వేల మంది యేసు లేకుండా చనిపోతున్నారు, ఎన్ని వేల మంది యేసుని కాదని లోకానుసారంగా తిరుగుతున్నారు. కళేబరాల వలె, మృతుల వలె, ఇంకను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. వారి కొరకు కొండెక్కవా? వారి కొరకు నువ్వు తగ్గించుకోవా? ఈ కళేబరాలు కదలిక రావాలి అని ఎండిపోయిన ఎముకలలో ఉజ్జీవ శక్తి దేవుడు పంపించాలి అని. రావా? నువ్వు రాలేవా? కొండ మీదకి వెళ్ళింది, ఏకాంతంగా వెళ్ళింది, కోనె పట్ట పరుచుకుంది, వినిపిస్తుంది. అయ్యో నా కొడుకులు, అయ్యో నా కొడుకులు, అయ్యో నా దేశం ఏడుద్దామా? రాజాం ప్రాంత రక్షణ కొరకే ఏడుద్దామా? ఈ ప్రాంత రక్షణ కొరకే దేవునికి అలవట్టుకుందామా? అంతేకాదు ఏడ్చిన ఆమె, రోధించిన ఆమె అక్కడే ఉండిపోయింది. వర్షం రావాలి, వానలు రావాలి, మా కళేబరాలు తడపాలి. మేము నిస్తారంగా ఉన్నాం, నిస్తేజంగా ఉన్నాం. ఉద్యమము లేదు, చలనము లేదు, స్పందన లేదు, భాషలు లేవు, ప్రవచనము లేదు, అర్థాలు లేవు, సఖ్యత లేదు, సమాధానము లేదు, జీవము లేదు. ఎండిపోయిన ఎముకలలో ఉన్నాము దేవా. వర్షం కావాలి, వర్షం కావాలి దేవా. Lord, we need revival. Lord, we need restoration. Lord, we need a great reformation, Lord. అని వర్షం కురిసేంత నెలైందా? 2 మాసాల, 3 మాసాల, 4 మాసాల కోత కాల ఆరంభం మొదలుకొని దాదాపుగా 5 మాసాలు పట్టు వదలకుండా అక్కడే ఉండిపోయింది. రండి ప్రార్థిద్దాం, రండి ఏడుద్దాం,
రండి అడుగుదాం దేవుణ్ణి. ఇంత పెద్ద దేశం, కుడి ఎడమలు తెలియని దేశం, దేవుడు కావాలి అని యాగాలు యజ్ఞాలు చేసినటువంటి దేశం. రండి యేసు కోసం పట్టుకుందాం. వర్షం రావాలి అని అడుగుదాం. ఉదయం ఆకాశ పక్షులు, రాత్రేమో అడవి మృగాలు, అవేవి రాకుండా వాటిని ముట్టకుండా ఆమె కాచుతుంది, కాపాడుతుంది, కావలిగా ఉంది. రయనక పగలనక రాత్రి మగాళ్ళు అక్కడే ఉండి పోరాటం చేస్తుంది. నిద్ర మానుకుంది, సుఖాన్ని మానుకుంది, అన్నం మానేసింది. యాతన, వేదన, ప్రసవ వేదన, పురిటి నొప్పులు. ఆ వర్తమానం, ఆ ఆర్తనాదం దావీదునకు వినబడెను. ఈ రాత్రి ఈ సంఘటనలో దేవునికి వినబడెను గాక. దేవుడు ఆలకించును గాక. మొరపెట్టండి, ప్రార్థించండి, ఏడవండి, కన్నీరు కాచండి. కొడుకును కొడుకుదేవా, కూతురు కొడుకుదేవా, అప్పగించబడ్డారు, చంపబడ్డారు, బానిసలైపోయారు, విడిపించుదేవా అని మారని వారి కొరకే ప్రార్థించండి. అందరు చేతుల పైకి ఎత్తి ఒక నిమిషం నోరు తెరిచి దేవా వర్షము రానివ్వు దేవా అని అడుగుదాం. హల్లెలూయా. 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 జీవభూతలు నన్ను చిగురింపచేసెనే. నీ సిలువ జీవభూతలు నన్ను చిగురింపచేసెనే. నా జీవితం నీకంకితం. నా జీవితం నీకంకితం. కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా. కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా. ప్రభు నన్ను నిలుపుమా. పచ్చని వలీవనై నీ మందిరావరణములో, పచ్చని వలీవనై నీ మందిరావరణములో నీతోనే ఫలించెదా. బ్రతుకు దినములంత నీతోనే ఫలించెదా. బ్రతుకు దినములన్నిట. నా జీవితం స్తోత్రం నీకంకితం.
నా జీవితం నీకంకితం కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా కడవరకు ప్రార్థిస్తూ పాడదాం ఒక సమర్పణ కలిగి స్థలాన్ని విడిచి వెళదాం. యేసయ్యా, రిస్పా లాంటి పట్టుదల కలిగిన ప్రార్థన, విడవని ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన అనుభవం అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, జీవభూతలు నన్ను చిగురింపచేసెను నీ సిలువ జీవభూతలు నన్ను చిగురింపచేసెను నా జీవితం నీకంకితం నా జీవితం నీకంకితం కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు నన్ను నిలుపుమా. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జీసస్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. అటువంటి ప్రార్థన ఆత్మచేత నింపబడదాం, అటువంటి ప్రార్థన శక్తి చేత నింపబడదాం. ఆ ప్రార్థన ఆత్మ నాకు కావాలయ్యా అని అడుగుదాం. రిస్పాన్స్ కలిగినటువంటి ఆ ప్రార్థనాత్మ, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనాత్మ, విడవని ప్రార్థన చేసే అనుభవం నాకు నువ్వు దయచేయి ప్రభువా. ఈ రాత్రి కేక వేయగలవా? ఈ రాత్రి కేక వేయగలవా? నేను చేసే ప్రార్థన నీ సన్నిధిని చేరాలయ్యా. ఆ ప్రార్థన అంగీకారముగా ఉండాలయ్యా. ఆనాడు దావీదు వినబడిందంట, దావీదుకి వినబడింది. రిస్పా చేసినదంతా కూడా దావీదుకు వినబడిను. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన, ఈ 4 దినములు నువ్వు చేసే ప్రార్థన మన ప్రభువులకు వినబడుగాక. రబల సదల రబల రిబల అడుగుదా చివరి గడిలో మనమున్నా ప్రార్థన శక్తి చెందనివ్వబడి, ప్రార్థన చెందనివ్వబడి దేవుని కొరకు
సూర కార్యములు జరిగించేవారుగా ఈ అంత్య దినాల్లో పడవరి వర్షమును కురుమరించే ప్రార్థనా శక్తి ప్రతి వారము పొందుకుందుముగాక. Thank you, Jesus. Hallelujah. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. స్వరమెత్తి కేకలే యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం. అడుగుదాం స్వరమెత్తి అడుగుదామా. ప్రార్థనా శక్తి నాకు అబ్బా పరలోక అభిషేకం కావాల. యేసయ్యా కావాలయ్యా ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా అబ్బా కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. యేసయ్యా పరలోక కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు మనస్సారా అడుగుదాం. అడుగు వారందరికీ కాదనక దయచేస్తారని ప్రభు వాగ్దానం ఇచ్చారు కదా ఈ రాత్రి. అడగండి. కావాలయ్యా యేసయ్యా పరలోక. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. కృపణీయుమా నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రార్థన ఆత్మచేత అభిషేకించండి అయ్యా. నన్ను అభిషేకించండి నాయనా. యేసుకు కలిగిన ప్రార్థన ఆత్మ నాకు దయచేయి నాయనా. థ్యాంక్ యూ జీసస్. అభిషేకం కావాలయ్యా. చివరిసారిగా యేసయ్యా నీ ఆత్మ అభిషేకం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. నింపండి నాయనా. నీ ప్రార్థనాత్మ చేత నింపండి నాయనా. నింపు నాయనా. పరలోక అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థనా శక్తి నాకు పరలోక అభిషేకం. మన రెండు చేతులు పైకి చాచి ప్రభుని ఆర్చిద్దామా. ప్రభుని వేడుకుందామా. ఈ రాత్రి ఏది మనం కోరుకోవద్దు. యేసుకు కలిగిన ప్రార్థనాత్మ రిస్పా పొందుకున్న పట్టుదలిగిన ఆత్మ నాకు దయచేయి నాయనా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ
అందరూ లేచి నిలబడదామా? క్షణం అందరూ లేచి నిలబడదాం. క్షణం అందరూ లేచి నిలబడదాం. మీరున్న చోటే రెండు చేతులు ప్రభు వైపు చాపుదాం. ఎంత మంచి దేవుడు చక్కని వర్తమానం ద్వారా ప్రభు మనతో సుస్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఇలాగూ చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు అంగీకరించారు. ఇలాగూ చేసిన తరువాత ఇలాగూ చేయాలో ప్రభు మాట్లాడారు. ఈరోజు మన విజ్ఞాపనలు దేవుడు అంగీకారంగా మార్చాలి అంటే వింటూనే వస్తూ వరకు ఆయన కార్యాలు చేశారు. ఈరోజు అంగీకారంగా మార్చబడబోతుంది మన ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది అనుగ్రహిస్తాను అని ప్రభువు చెప్పారు కదా. అడగండి, అడగండి, మౌనంగా ఉండక రెండు చేతులు ఆయన వైపు చాపండి. రిస్పావలే ఒక పట్టుదల కలిగి, ఇదిగో ఆకాశము నుండి వర్షము కురియ వరకు, ఆకాశము నుండి వర్షము కురియ వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. గోని పడ్డ వేసుకుని నిజమే నీ కుటుంబాన్ని కాచే వ్యక్తిగా నువ్వు ఉండాలని, సంఘాన్ని కాచే వ్యక్తిగా నేను ఉండాలని, మన రాష్ట్రాలు, దేశాలు, మిషనరీసు, సంఘాలు, సేవకులు కాచబడాలి, భద్రం చేయబడాలి అంటే మనం మెలకువగలిగి కావలివానిగా వాచ్మెన్గా మీరు ఉండాలని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడేది రాత్రి. ఎంత చక్కని వర్తమానం, ఒక ఉజ్జీవకరమైన వర్తమానాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఆ గోనె పడ్డ అనుభవం, తగ్గింపు, ప్రార్థన. ఒంటరి స్త్రీనే ఒంటరిగా ఆ కొండ మీదకి ఎక్కిపోయి గోనె పట్ట వేసుకుని ప్రార్థించడం ప్రారంభించింది. కొండ దిగలేదు. ఎన్ని నెలలైనా తాను అనుకున్నది సాధించేంత వరకు, తాను చూడాలనుకుంది చూసేంత వరకు, తాను ఏం పొందుకోవాలని ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో కొండ ఎక్కిందో ఆ కార్యం చేసేంత వరకు ఆ కొండ దిగకుండా కాంచుకుంటూనే ఉంది. తను చేసింది దావీదుకు వినబడింది. ఈరోజు మీరు చేసే ప్రార్థన దేవునికి వినబడాలి. చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, అమ్మా, దేవునికి వినబడేటట్లు చెప్పండి. మౌనంగా ఉండకండి, నోళ్ళు తెరవండి. తాను చేసింది దావీదునకు వినబడితే, దావీదుకు వినబడితే ఏం చేయాలో దావీదు అది చేశారు. ఆ కళేబరాలను తీసుకెళ్ళి చక్కగా సమాధి చేస్తే, ఇలాగు చేసిన తరువాత ఆ విజ్ఞాపన, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు అంగీకరించారు. నిజమే కదండి. గోడబాతు ఆకాశం నుండి వర్షం కురిసేంత వరకు, ఒకవేళ ప్రాణం పోయినా, ఎంత చక్కని మర్మం. నేను ఎప్పుడు వినలేదు ఈ మాట. చక్కని వర్తమానాన్ని, మర్మాలతో కూడినటువంటి వాక్యాన్ని ప్రభు మనకు బోధిస్తూ వచ్చారు. నిజమే కదండి. ఆ చెరువుల్లో, ఆ కాలువల్లో తనకు దొరికే నీళ్లతో సంతృప్తి పడిపోవట్లేదు.
ఆకాశం నుండి వర్షం కురిస్తేనే ఆ నీరే తాగాలి, లేకపోతే ప్రాణమైన విడిచేస్తారు. అది తనకున్నటువంటి తీర్మానం. మనము రాజీ పడిపోతున్నాం, భక్తిలో రాజీ, ప్రార్థనలో రాజీ, పాపానికై ప్రాకులాడుతూ ఇంకా ఈ కింద వాటినే చూస్తూ ఉన్నాం, ఇంకా ఈ లోకంలోనే చూస్తున్నాం. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే, చిన్న చిన్న స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, అప్పు తీరాలని, రోగం కుదరాలని, ఉద్యోగం రావాలని, వ్యాపారాల అభివృద్ధి కావాలని, ఇంకా ఈ భూమి మీద వాటి కొరకే. ఆ నిత్యత్వం, పరలోకం, దీని కొరకు భక్తి కదా. అందుకొరకే కదా ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టారు, రక్షించారు. ఈ సంఘం కొరకు ఆయన స్వరత్వం ఇచ్చి ఆఖరి పొట్టు వరకు దారపోస్తుంది. ఈ సంఘాన్ని మహిమగల వధువు సంఘంగా ఆయన రాకడలో ఆ కడబూరంలోగానే కరుడప్ప పాటులో ఆయనతో కూడా ఉండడానికే సిద్ధపరుస్తూ ఈ ఉపవాస పండుగలు ప్రభు ఏర్పాటు చేశారు. ఈ ఉద్దేశం వేరు, దేవుని ప్రణాళికలు వేరు. చక్కని వర్తమానాల ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చారు. ఒక నూతనమైన ఉజ్జీవాన్ని ప్రభు మనలో రగిల్చారు. ఈరోజు నా మట్టుకు నేనైతే వాక్యం ద్వారా చక్కని తీర్మానం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. క్షణికాలమైన ఉద్యమం కాదండి, ఆలోచింపు చేసే వర్తమానం. నిజమే, ఏలియా మోషేలు కాదు, యేసు మాత్రమే రాత్రి మనకు కనబడ్డారు. యేసు మాత్రమే రాత్రి మనకు కనబడ్డారు. యేసు మాత్రమే మాట్లాడారు మనతో. ఎన్నో వర్తమానాలు వింటూ వచ్చాం. భూ సంబంధంగా ప్రభు ఆశీర్వదిస్తూనే వచ్చారు. ప్రభు మన కోరికలు తీరుస్తూనే వచ్చారు. కానీ ఒక పట్టుదల కలిగి విజ్ఞాపన చేద్దాం. ఎలా ప్రార్థించాలి? ఒక స్త్రీని, ఒక ఆడ వ్యక్తిని ప్రభు మన ముందు ఉంచారు. ఒంటరి స్త్రీ, తనతో ఎవరు లేరు, 4-5 లేరు, గుంపును పోగేసుకోలేదు. తను ఒంటరి అయినా తను ఏం చెయ్యాలో అది చేసి సాధించి ఈ రోజున చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అక్షరాలతో తన పేరు లిఖించబడింది. నీ వంశావళిలో, ఇదిగో నీ ఊరిలో, ఈ రాష్ట్రంలో, నీ ఉన్న చోట నీ పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కాలి. ఏదో పుట్టాం చనిపోయామంటే ఉపయోగం లేదు. ఈ చావు పుట్టుకల మధ్యలో జీవితం చరిత్రలో నిలిచిపోయేటట్లుగా చిరస్మరణీయంగా మార్చబడాలి అంటే ఇదిగో ఏం చెయ్యాలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. చక్కని అనుభవాలు 4 మాటలైన శ్రేష్టమైన మాటలు. ఎక్కుదామా కొండ, ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీదే మన మనసు పెడదామా? ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే ఉపయోగం లేదు. తమ్ముడు, అక్క, నాన్న, అమ్మా, ఎంత గొప్ప దేవుడు! ఆయనకి ఏమిచ్చి మన రుణం తెచ్చగలం? మళ్ళీ ప్రేమించి ఒక చక్కని వర్తమానాన్ని రాత్రి ప్రభు మనకు వినిపింపచేశారు. కొన్ని కోట్ల కంటే అమూల్యమైన శ్రేష్టమైన మాటలు, ముత్యము కన్నా విలువైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళదాం. ఊరికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఏదో చెప్పారండి పాస్టర్ గారు, ఏదో వెళ్ళామండి అమ్మగారు మీటింగ్లు పెడితే, ఉపవాస మనోహర పండుగలు పెడితే వచ్చేసామని కాదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీర్మానంతోనే మనం వెళ్ళాలి. జీవితం మారిపోవాలి. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి చరిత్ర పుటల్లో నిలిచిపోయే రాత్రిగా, ఒక సువర్ణ అక్షరాలు తొలగించబడే రాత్రిగా నీ జీవితం, నా జీవితం ఒక తీర్మానంతోనే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తీర్మానంతోనే ఇక్కడి నుంచి మనం వెళదాం. గోనెపడ్డ అనుభవం, ప్రార్థన ఎలా చేయాలో ప్రభు మనకు నేర్పించారు. ఏం అడగాలో ఆయన అంగీకరించే ప్రార్థనగా మన ప్రార్థన ఉంటుందా? ఆయన ఆలయంలో నా మొర్ర వినెను, ఆయన నా ప్రార్థనలు అంగీకరించెను అని మీరు ఈరోజు చెప్పగలగాలి. ఈ 4 రోజుల మనోహరమైన ఉపవాస పండుగలలో నాకు ఎలా ప్రార్థించాలో ప్రభు నేర్పిస్తూ వస్తున్నారు. నా మట్టుకు నేనైతే ఎలా ప్రార్థించాలో నేను నేర్చుకోవడానికి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏం విడిచిపెట్టాలో, మనం ఎవరమో, మన పుట్టుక ఏంటో, దేని కొరకు మనం సృష్టించబడ్డామో ఆయన పోలికలో, ఆ పైనున్న వాటినే మనం వెతకాలని
మన పౌరసత్వం పరలోకమందు ఉంది కనుక, ఈ భూమి మీద కాదు కనుక ఆ కొండ అనుభవాలు మనకు కావాలి. దిగలేదండి, దిగిపోలా, తన స్టాండర్డ్స్ తగ్గించుకోలా, తన స్టాండర్డ్స్ని దిగజార్చుకోలేదు. ఈ రోజున తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని నన్ను రక్షించి ఇదిగో ఈ అపోస్తలుల బోధలో, సత్తువ గల సంఘంలో ఇలాంటి చక్కని దేవ సేవకుల వర్తమానం ద్వారా బలపరచడానికి ఈ రాత్రి ఇక్కడ తీసుకుని వచ్చారు. వర్షం కురవాలి, నిజమే. మనం ప్రార్థిస్తే ఎందుకు బార్ షాపులు ముయ్యబడో, ఎందుకు సినిమా హాళ్ళన్నీ ప్రేయర్ ఆడిటోరియంగా మార్చబడో, ఎందుకు యవనస్తులు చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకోరు, మన కుటుంబాల్లో మారని భర్త ఉండడానికి గల కారణం ఏంటి? ఇంకా ప్రార్థించడం రాకపోవటమే, ఒక పట్టుదల లేకపోవటమే. ఇంకా ఇంకా తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదామా? కొంచెం ఆలస్యమైన పర్లేదు, ఇక్కడి నుంచి మీరు నేను వెళ్ళాలి అంటే తీర్మానంతోనే వెళదాం. ఆ రాత్రి యాకోబు ఒక్కడే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువనని చెప్పి పోరాడి గెలిచినట్లుగా ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అడగొద్దు. అడిగాం మనం, ప్రభు ఇస్తూనే ఉన్నారు. చాలు చాలు చాలు. పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, ఆయన రాకడ కొరకు, ఇగో ఈ రాజ్యంలో ఉన్నటువంటి కదా, నిజమే. అందరూ మారిపోతే స్టేడియంస్ కావాలి మనకు, పెద్ద పెద్ద గ్రౌండ్లు కావాలి ఇలాంటి ప్రార్థనలు పెట్టాలంటే. మరి ఏరీస్, మన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ భర్త ఎక్కడున్నారు? నీ భార్య ఎక్కడుంది? రెస్ప కొండ మీద ఉంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీ భర్త ఎక్కడా? నీ భార్య, నీ పిల్లలు ఎక్కడా? నీ తోబుట్టువులు ఎక్కడా? నీ అన్నదమ్ములు ఎక్కడా? నీతో ఉన్నవారు ఎక్కడా? నీ పొరుగువారు ఎక్కడా? 5 సంఘాల్లో ఉన్నవారు ఏరి వస్తే ఇలాంటి 4 మందిరాలు అయినా సరిపోదు కదా. మరి ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు? కారణం నేనే 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 మనమే మనమే. ఇంకా ప్రార్థన చేసుకున్నాం. దైవజనరాలు అమ్మగారు ప్రార్థన చేస్తారు, రేస్ అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఈ తీర్మానాన్ని స్థిరపరచుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళే లోపే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాజాం పట్టణాన్ని మార్చడానికి ఒక్క వ్యక్తి చాలు అని దైవజనుడి ద్వారా విన్నాం. ఈ రాత్రి నిన్ను ఒక ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రార్థన ఆత్మచేత నిన్ను మండించబోతున్నాడు. ప్రార్థన తీవ్రతతో నిన్ను మండించబోతున్నాడు. రేపటి నుండి ఒక ప్రార్థన యోధురాలుగా నువ్వు నిలబడబోతున్నావు. రాత్రి తన దాస్తుని నిలబెట్టుకొని నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. మా ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి ప్రభువా. మా జీవితాల్లో ప్రార్థనను మేము కోల్పోయామయ్యా. మేమెందుకు ఓడిపోతున్నామో, మేమెందుకు గెలవలేకపోతున్నామో, మా జీవితాల్లో మేము ఎందుకు విజయాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నామో, ఈ రాత్రి నీ దాస్తుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ప్రత్యేకించి నాతోనే మాట్లాడావు ప్రభువా. ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. ప్రార్థనాత్మ లేకుండా సాతానుడు వచ్చి దొంగిలిస్తా ఉన్నాడు. అయ్యా, మేము కాయలేకపోతున్నాం. మా జీవితాల్లో ప్రార్థనాత్మను కోల్పోయాం. మా సంఘాలు ప్రార్థనాత్మను కోల్పోయాయి. క్రూర మృగాలు వచ్చి నాయన మా యొక్క బలిపీఠాలు నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ దాసునితో మాట్లాడేవు ప్రభువా. తండ్రి, రాత్రి నాయన మేము ప్రార్థనాత్మ కలిగిన వారిగా
మా బిడ్డల్ని ప్రార్థనాత్మతో నింపబడిన బిడ్డలుగా కొండెక్కి ప్రార్థించి సంఘాలు కుటుంబాలు కాపాడుకునే ఒక ప్రార్థనాత్మను మా మీద దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఆనాడు నువ్వు స్వస్థత పొందుతావని నీకు నమ్మకం ఉందా అంటే అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చేయమని అడిగాడు. అయ్యా, మేము ప్రార్థనతో నింపబడాలని ఆశ ఉంది. ఈ ప్రార్థనాత్మను సాతానుడు వచ్చి దొంగిలించకుండా పరిపూర్ణంగా నీ ఆత్మ చేత మరొకసారి మమ్మల్ని అభిషేకించండి. ఈ దాస్తుని ఇంకా వాడుకోండి తండ్రి. ఈ దాస్తుని ఇంకా అభిషేకించండి అయ్యా. నీ దాస్తునికి ఇంకా ఒక ఉజ్జీవంతో కూడిన మంటని దయచేయండి తండ్రి. భారతదేశంలో ఇంకా అనేక చోట్ల బహుబలంగా వాడుకొని అనేక సంఘాలు ఉజ్జీవపరిచే శక్తి సామర్థ్యాలు దయచేయండి తండ్రి. ఇది మా కొరకు కాదు కానీ తను నిలబడి అనేకుల్లో నిలబడి వాడబడినప్పుడు అనేక సంఘాలు ఉజ్జీవపడాలి ప్రభువా. ఈ దాస్తుని వాడుకోండి. స్థానిక సంఘమైన ఈ రాజాము సంఘాన్ని కూడా వాడుకోండి. ఈ రాత్రి వాడబడిన దైవజనులందరినీ, కూడి వచ్చిన బిడ్డలందరినీ, వారి హృదయాల్లో దాగి ఉన్న ప్రతి ఆశను, కోరికను, వారి ప్రార్థించి అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని, ఏ ఆశీర్వాదము తక్కువ లేకుండా సర్వ సమృద్ధిగా ఇచ్చి దీవించమని, ప్రతి ఒక్కరిని మెండైన దీవెనతో నింపి నడిపించమని నజరేయుడగు యేసు నామం పేరిట వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ప్రభువైన క్రీస్తు నిత్య కృప, పరిశుద్ధాత్మతోడు సహవాసం సన్నిధి కూడిన మనకును, జరుగుతున్న పరిచర్యలకును, జరుగుతున్న మీటింగులకును దేవుని ఆత్మ తోడయుండి అద్భుతములు జరిగించి మనందరినీ తన సేవలో మండించి వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్. క్షణం